రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో మరిన్ని భూములు సమీకరణకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు తీరు మీద అమరావతి కోసం ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తీరుని బహిరంగంగానే అమరావతి రైతులు తప్పుపడుతున్నారు. కానీ జేఏసీ నేతలు వాళ్ళందరినీ వారించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమరావతి రైతులు చంద్రబాబు తీరు వల్ల నష్టపోతున్నాము అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ రైతుల్ని శాంతపరచడానికి, ఆ రైతుల్ని చల్లబరచడానికి, ఆ రైతుల్లో ఉన్నటువంటి అనుమానాల్ని తీర్చేందుకు, వాళ్ళకి చంద్రబాబు ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి అపోహల్ని నివృత్తి చేసేందుకు ఇప్పుడు చంద్రబాబు నేరుగా రంగంలో దిగారు. నారాయణ చెప్పినటువంటి మాటలు, సిఆర్డీఏ అధికారులు చెప్తున్నటువంటి హామీలు ఇవేమీ రైతులు నమ్మడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద నమ్మకం రైతుల్లో కనిపించట్లేదు. అమరావతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా 4.5 ఏళ్ల పాటు అనేక రకాల త్యాగాలు చేసి పోరాడినటువంటి రైతులకి ఇప్పుడు చంద్రబాబు వ్యవహార శైలి మీద అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు తీరుని సందేహిస్తున్నారు. దాంతో నేరుగా నిన్న చంద్రబాబు ఆయా రైతులందరినీ పిలిచి భూసేకరణ ఎందుకు మళ్ళీ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అమరావతి ఎలా అభివృద్ధి అవుతుంది, అమరావతి అభివృద్ధి కోసం తాను ఎంత కృషి చేస్తుంది, అమరావతిలో కొత్తగా రాబోయేటువంటి సంస్థలు ఏంటి, ఇలాంటి అనేక అంశాలని వాళ్ళందరికీ వివరించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే మరి అక్కడికి దాదాపు 30-40 మంది లేదంటే ఒక 100 మంది లోపు రైతుల్ని పిలిచి చంద్రబాబు నచ్చజెప్పగలిగారు. మరి వాళ్ళతోనే అమరావతిలో ఉన్నటువంటి మిగతా 28,000 మంది రైతులు ఏకీభవిస్తారా? అదనంగా భూసేకరణ మీద అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం అని అమరావతికే చెందినటువంటి కొంతమంది రైతులు ఇప్పటికే హెచ్చరించున్నారు. చంద్రబాబు తీరు వల్ల అమరావతి అయోమయంగా మారబోతోంది, కాబట్టి మేము అదనపు ల్యాండ్ పూలింగ్ని అంగీకరించాం అని అమరావతిలో కొంతమంది రైతులు చెప్తున్నారు. అలాంటి వాళ్ళని అడ్డుకట్ట వేసి అలాంటి వాళ్ళలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు తగ్గట్టుగా చంద్రబాబు ఒక ప్రయత్నం నిన్న చేశారు. మరి ఆ ప్రయత్నం ఫలిస్తుందా? ఎందుకంటే మోదీ వస్తున్నటువంటి సమయంలో అమరావతి రైతుల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తే అది పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా అమరావతి రైతులకి నచ్చజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకోసం నేరుగా ముఖ్యమంత్రి రంగంలో దిగి కొంతమంది రైతులతో ముచ్చటించి వాళ్ళ అనుమానాలని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ రైతులు అడుగుతుందేంటి? 9.14 అగ్రిమెంట్ ఏమైంది? ల్యాండ్ పూలింగ్ సందర్భంగా 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఆర్డీఏ భూములు ఇచ్చినటువంటి రైతు మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆ అగ్రిమెంట్లో 9వ సెక్షన్లో 14వ పాయింట్ ప్రకారంగా 3 ఏళ్లలో రైతులకు ఆ ప్లాట్లు డెవలప్ చేసి అందించాలి అని ఉంది. 3 ఏళ్లలో భూములు ఇచ్చినటువంటి రైతులకి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు అందించాలి అని చాలా క్లియర్గా ప్రస్తావించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో, హైకోర్టులో రాజధాని రైతుల తరపున జేఏసీ ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి రాజధాని తరలించేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకుంది ఇదే పాయింట్ ఆధారంగా. మరి ఈ పాయింట్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు అన్నది ఇప్పుడు రైతులు వేస్తున్నటువంటి ప్రశ్న. 9.14 ప్రకారంగా 3 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వడం అంటే 2015 నుంచి 2018 నాటికి ఇవ్వాలి. ఆ 3 ఏళ్ళు చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉంది. 18 నాటికి ఇవ్వలేదు, 19 నాటికి ఇవ్వలేదు. పోనీ 5 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని అన్ని రకాలుగాను పక్కన పెట్టేశారు కాబట్టి 5 ఏళ్ళు పోయిందనుకుంటే మరి ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. మరి ఏడాదిలో ఎందుకని కనీసమైనటువంటి చర్యలు తీసుకోలేదు? ఇది రైతుల ప్రశ్న. ఇది అమరావతి రైతులు భూములు ఇచ్చినటువంటి వాళ్ళు రాజధాని అభివృద్ధి కోసం త్యాగం చేశారు అని చంద్రబాబు చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. వాళ్ళకి 9 ఏళ్ళు దాటినా ఇప్పటికీ పూర్తి కాలేదు, 5 ఏళ్ళు గడిచినా అమలు కాలేదు. పూలింగ్లో 2.0తో మా భూముల పరిస్థితి ఏమిటి? రాజధాని రైతుల్లో ఇదే ఆందోళన అంటూ ప్రజాశక్తి పత్రిక చాలా క్లియర్గా ఆ సెక్షన్లో ఏముంది, ప్రభుత్వం అప్పుడు ఏం అగ్రిమెంట్ చేసుకుంది, ఆ అగ్రిమెంట్కి విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తుంది, ఇప్పటికీ రాజధాని రైతులకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి సహకరించినటువంటి వాళ్ళకి డెవలప్ అయినటువంటి ప్లాట్లు దక్కక, ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియక
ఎంతటి కలత చెందుతున్నారు అనేటువంటి కథనాన్ని ఇక్కడ ఈ పత్రిక లోపల పేజీలో మనం చూడొచ్చు. ఇక దాన్నే సాక్షి పత్రిక ఫస్ట్ పేజీలో ఇచ్చింది. ఇక